Hello, my dear students. Lucas Commerce Academy welcomes you. Dear students, రేపు మార్చిలో జరగబోయే సీనియర్ ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ను మనం రన్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో భాగంగా కన్సైన్మెంట్ చాప్టర్లోని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇంతవరకు మనం వచ్చేసి 4 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. 5th ప్రాబ్లమ్ వచ్చేసి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ప్రాబ్లం చూడండి. On 1st January 2021, Gopi of Hyderabad consigned at rupees 30,000 to Sudhir of Chennai. Gopi paid freight and insurance 2,000 rupees. On 31st March 2021, Sudhir sent account sales with the following information. A. 3/4 of the goods were sold for rupees 30,000. Sudhir paid freight 4,000. Sudhir incurred salaries and advertisement expenses amounted rupees 1,200. Sudhir is entitled to commission 10% on sales. Bank draft was enclosed for the balance due. Prepare necessary ledger accounts in the books of consignor. So consignor books lo manani ledger accounts అడిగాడు. సో ఈ లెడ్జర్ అకౌంట్స్ అనగానే మన కన్సైనర్ బుక్స్ లో కన్సైన్మెంట్ అకౌంట్, గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైనీ అకౌంట్ వేస్తున్నాం. సో ఇక్కడ కూడా మనకి క్లోజింగ్ స్టాక్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. ఒక్కసారి మనం కన్సైన్మెంట్ పై పంపిన గూడ్స్ వర్త్ వచ్చేసి 30,000, కన్సైనర్ ఎక్స్పెన్సెస్ 2,000, కన్సైనీ ఎక్స్పెన్సెస్ లో సుధీర్ పెయిడ్ ఫ్రైట్ రూపీస్ 4,000. ఫ్రైట్ అనే పదం ఇస్తే దీన్ని నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ గా లెక్కలోకి తీసుకోవాలి క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ లో. సుధీర్ ఇంకోర్డ్ సాలరీస్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అమౌంటెడ్ రూపీస్ 1,200. ఇవి రికరింగ్ ఎక్స్పెన్సెస్. దీస్ ఎక్స్పెన్సెస్ షుడ్ నాట్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. ఒక్కసారి మనకి క్లోజింగ్ స్టాక్ ఎలా వాల్యూ చేయాలో చూడండి. సో క్లోజింగ్ స్టాక్ మనం పంపిన గూడ్స్ లో 3/4 అమ్మాడు. అంటే మొత్తం 4 parts లో 3 parts అమ్మితే మిగిలింది వచ్చేసి 1 part. అంటే 1/4 ఏమవుతుందంటే క్లోజింగ్ స్టాక్. సో క్లోజింగ్ స్టాక్ ఈక్వల్ టు 1 - 3/4 ఈక్వల్ టు 1/4 ఈస్ ద క్లోజింగ్ స్టాక్. అంటే మొత్తం 4 భాగాల్లో 3 భాగాలు అమ్మాడు, మిగిలింది 1 భాగం. అంటే 1/4 మనకు వచ్చేసి ఏమవుతుందంటే క్లోజింగ్ స్టాక్. సో ఈ క్లోజింగ్ స్టాక్ ఇప్పుడు మనం వాల్యూ చేయబోతున్నాం. సో క్లోజింగ్ స్టాక్ ఈక్వల్ టు ఫార్ములా మనం తెలుసు. టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ కన్సైన్డ్. టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ కన్సైన్డ్ 30,000 ప్లస్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ కన్సైనర్ అండ్ కన్సైనీ. నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ కన్సైనర్ వచ్చేసి 2,000. కన్సైనీ విషయంలో వచ్చేసి 2 రకాల ఖర్చులు ఇచ్చాడు. నాన్ రికరింగ్ ఇచ్చాడు, రికరింగ్ ఇచ్చాడు. రికరింగ్ క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ లో లెక్కలకు తీసుకోకూడదు. సో నాన్ రికరింగ్ వచ్చేసి మనకి లెక్కలో 4,000 ఉన్నది. ఓకే, సో 4,000 అప్పుడు టోటల్ ఈక్వల్ టు 36,000. సో 36,000 ఇంటూ 1/4 ఈక్వల్ టు 9,000. సో 9,000 ఇస్ ద క్లోజింగ్ స్టాక్. సో ఫస్ట్ ప్రాబ్లం లో క్వాంటిటీ నంబర్ ఆఫ్ సైకిల్స్ 500 సైకిల్స్ మనం పంపితే 400 అమ్మాడు, 100 క్లోజింగ్ స్టాక్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం లో 75% గూడ్స్ అమ్మాడని చెప్పాడు. టోటల్ మనం 100 అనుకుంటే 100 లో 75% అమ్మితే మిగిలింది 25% క్లోజింగ్ స్టాక్ అనుకున్నాం. సో ఇక్కడ ఫ్రాక్షన్ లో ఇలా ఇచ్చాడు, 3/4 అమ్మాడు, మిగిలింది 1/4. సో ఇప్పుడు 3 ప్రాబ్లం చేసాం, 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, సో క్లోజింగ్ స్టాక్ వచ్చేసి మనకి 9,000. ఇక లెడ్జర్ అకౌంట్స్ మామూలే, ఒకసారి చూడండి. సో గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ వచ్చేసి 30,000. ఎంట్రీ కన్సైన్మెంట్ అకౌంట్ ఎట్ టు గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ 30,000. గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వచ్చేసి 30. సో దీన్ని క్లోజ్ చేద్దాం. 30,000 టు ట్రేడింగ్ అకౌంట్ 30,000. ఓకే, నెక్స్ట్ తర్వాత కన్సైనర్ ఎక్స్పెన్సెస్. ద జర్నల్ ఎంట్రీ ఈస్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ 2,000 ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. తర్వాత సుధీర్ సెంట్ అకౌంట్ సేల్స్ విత్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. ఏ 75% ఆఫ్ ద గూడ్స్ వర్ సోల్డ్ ఫర్ రూపీస్ 30,000. సో బై సుధీర్ అకౌంట్. సుధీర్ అకౌంట్ అవసరం అనుకుంటే బ్రాకెట్ లో వచ్చేసి సేల్స్ రాసుకోవచ్చు. సో 30,000 సుధీర్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్. సో కన్సైన్ పేరు వచ్చేసి మనకి సుధీర్. సుధీర్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వచ్చేసి మనకి ఎంట్రీ చూడండి, సుధీర్ అకౌంట్ ఎట్ టు కన్సైన్మెంట్ అకౌంట్. సుధీర్ అకౌంట్ లో డెబిట్ సైడ్ టు కన్సైన్మెంట్ అకౌంట్ 30,000. నెక్స్ట్ తర్వాత సుధీర్ ఇంకోర్డ్
ఓకే 30,000. Sudhir incurred the following expenses అని చెప్పాడు. Sudhir paid freight charges. Sudhir incurred sales, salaries and advertisement expenses 1200. Total 5200 ఖర్చు పెట్టాడు. So to Sudhir account, the journal entry for consignee expenses, consignment account data to Sudhir account. సో బ్రాకెట్ లో కావాలంటే కన్సైన్ ఎక్స్పెన్సెస్, ఆ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 4000 ఒక అమౌంట్ పెట్టాడు ప్లస్ 1200 అండి, టోటల్ 5200. ఓకే, దానికి జర్నల్ ఎంట్రీస్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు సుధీర్ అకౌంట్. సుధీర్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వచ్చేసి బై కన్సైన్మెంట్ అకౌంట్, అడ్వాన్స్ లేదండి ప్రాబ్లం లో. సో 5200. తర్వాత సుధీర్ is entitled to commission 10% on sale. సేమ్ మళ్ళీ వచ్చేసి టు సుధీర్ అకౌంట్, బ్రాకెట్ లో కావాలంటే మనకు వచ్చేసి కమిషన్. సో సేల్స్ పై మనకి 30,000 సేల్ ఉంది, ఆ 30,000 ఇంటూ పర్సెంట్ 10% ఇచ్చాడు, 10/100. సో 3000. ఎంట్రీ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు సుధీర్ అకౌంట్. సుధీర్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై కన్సైన్మెంట్ అకౌంట్ వచ్చేసి 3000. ఓకే, తర్వాత బ్యాంక్ డ్రాఫ్ట్ వాజ్ ఎన్క్లోజ్డ్. దట్స్ ఆల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ కన్సైన్మెంట్ అకౌంట్ క్లోజ్ చేసే ముందు క్లోజింగ్ స్టాక్ వేద్దాం. బై స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ వచ్చేసి క్లోజింగ్ స్టాక్ 39,000. ఒక్కసారి బోర్డ్ సైడ్ చూడండి, క్రెడిట్ సైడ్ టోటల్ చేస్తే 39,000 ఉంది, డెబిట్ సైడ్ వచ్చేసి ఎక్కువగా ఉంది చూడండి ఒకసారి. అంటే ఇన్కమ్ కంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇన్కమ్ కంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటే దాన్ని వచ్చేసి మనం లాస్ గా ట్రీట్ చేస్తాం. ఒకసారి 32,000, 5,200, 3,000. సో 40,200. ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి కేవలం మనకి 39,000 ఉంది, 40,200. సో దాంట్లో నుంచి మనకి 39,000 తీసేద్దాం. తీసేయగా మనకి 1,200 అండి. సో 1,200 మనకి లాస్. దీనికి వచ్చేసి బై P&L అకౌంట్, బ్రాకెట్ లో వచ్చేసి లాస్. సో ఈ ప్రాబ్లంలో బిజినెస్ చేయడం వల్ల మనకి లాస్ వచ్చింది, ఆ లాస్ వచ్చేసి 1,200. సెకండ్ అకౌంట్ ఆల్రెడీ ఓవర్. థర్డ్ అకౌంట్కి వస్తున్నాను. థర్డ్ అకౌంట్ వచ్చేసి మనకి డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది, 30,000. సో 30,000. సో ఈ 30,000 లో నుంచి మనకు వచ్చేసి క్రెడిట్ సైడ్ టోటల్ 8,200 అండి, ప్లస్ ఇక 21,800. సో 21,800. సో దీనికి డ్రాఫ్ట్ ధర వచ్చిందని చెప్పాడు కాబట్టి బై బ్యాంక్ అకౌంట్, బ్రాకెట్ లో ఫైనల్ సెటిల్మెంట్. దట్స్ ఆల్. సో ఇది మూడో ప్రాబ్లం మనం క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ లో. ఫస్ట్ ప్రాబ్లం ఒక రకంగా ఉంది, సెకండ్ ప్రాబ్లం ఇంకో విధంగా ఉంది, థర్డ్ ప్రాబ్లం కూడా వచ్చేసి ఇంకొక రకంగా కనిపిస్తుంది. మూడు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అండి. ఓకే గుడ్. అండ్ లాస్ట్ ప్రాబ్లంకి వస్తున్నాను, సిక్స్త్ ప్రాబ్లం. ఓకే, వనజ ఆఫ్ విజయవాడ కన్సైన్డ్ గూడ్స్ వర్త్ ₹10,000 టు హర్ ఏజెంట్ కమల ఆఫ్ కాకినాడ ఆన్ కన్సైన్మెంట్. వనజ గూడ్స్ పంపింది కాబట్టి వనజ కన్సైనర్. నెక్స్ట్ ఆ గూడ్స్ కమలాకి పంపింది కాబట్టి కమలా వచ్చేసి కన్సైనీ. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అమౌంట్ వచ్చేసి 10,000. సో తర్వాత వనజ స్పెంట్ ₹500 ఆన్ ట్రాన్స్పోర్ట్, 250 ఆన్ ఇన్సూరెన్స్. అంటే దీస్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై ది కన్సైనర్, టోటల్ 750. తర్వాత కమలా సెంట్ 2,500 యాజ్ అడ్వాన్స్. అడ్వాన్స్ వచ్చింది మనకు వచ్చేసి క్యాష్ లో వచ్చినట్టుగా తీసుకోవాలి. ఆఫ్టర్ 2 months కమలా సెంట్ అకౌంట్ సేల్స్ విత్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఏ హాఫ్ ఆఫ్ ది గూడ్స్ వర్ సోల్డ్ ఫర్ ₹12,000. సో మనం పంపిన గూడ్స్ 1 అనుకుంటే దాంట్లో హాఫ్ అమ్మింది, అప్పుడు క్లోజింగ్ స్టాక్ వచ్చేసి హాఫ్. సో క్లోజింగ్ స్టాక్ ఈక్వల్ టు 1 minus half ఈక్వల్ టు 1/2 ఆర్ హాఫ్. ఓకే, సో మనం పంపిన దాంట్లో హాఫ్ ఆఫ్ ది గూడ్స్ అమ్మినప్పుడు క్లోజింగ్ స్టాక్ కూడా వచ్చేసి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అవుతుంది. సో సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ వర్ ₹600. అంటే ఇక్కడ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అంటే రికరింగ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ లో దీన్ని లెక్కలోకి తీసుకోకూడదు. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అంటే కన్సైనీ గూడ్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత పెట్టిన ఖర్చులు కాబట్టి క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ లో తీసుకోకూడదు. సో 5% కమిషన్ ఆన్ సేల్స్. గివ్ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ వనజ. సో ఇక్కడ వచ్చేసి వనజ బుక్స్ లో వచ్చేసి మనకి లెడ్జర్ అకౌంట్స్ అడిగాడు, అంటే కన్సైనర్. సో ఫస్ట్ మనం క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో క్లోజింగ్ స్టాక్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ కన్సైన్డ్, అంటే టోటల్ మనం పంపింది 10,000
ప్లస్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనర్. సో నా కన్సైనర్ ఎక్స్పెన్సెస్ 500 ప్లస్ 250 టోటల్ వచ్చి 750 ఖర్చు పెట్టారు. కన్సైనీ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ లేవు కాబట్టి 0 పెట్టాను. సో ఈక్వల్ టు టోటల్ 10,750. 10,750లో హాఫ్. ఓకే, సో 2 5లు 2 3లు 2 7లు, సో 5,375 రూపీస్. సో క్లోజింగ్ స్టాక్ అవుతుంది. ఇక లెడ్జర్ అకౌంట్స్ వచ్చేసి మామూలుగానే తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి. సో మనం 10,000 గూడ్స్ వర్త్ మనం పంపాం కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ వచ్చేసి 10,000. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వచ్చేసి 10,000. సో క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి ఈ బ్యాలెన్స్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం? సో ట్రేడింగ్ అకౌంట్. సో 10,000 అలా ట్రాన్స్ఫర్ చేసినందుకు ఎంట్రీ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ట్రేడింగ్ అకౌంట్. ఓకే, తర్వాత కన్సైనర్ పెట్టిన ఖర్చులు 750 పెట్టాడు. అంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ మీద 500, ఇన్సూరెన్స్ 250, టోటల్ 750. కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఎంట్రీ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సో బ్రాకెట్ లో 500 రూపీస్ ప్లస్ 250, టోటల్ వచ్చేసి 750 అని. ఓకే, తర్వాత కమలా సెంట్ రూపీస్ 2,500 as అడ్వాన్స్ వచ్చింది కాబట్టి క్యాష్ రూపేనా క్యాష్ అకౌంట్ డేటా టు కన్సైనీ నేమ్ వచ్చేసి కమల. సో కమలా అకౌంట్ మనం వేస్తున్నాం ఇక్కడ. సో కమలా అకౌంట్. సో కమలా నుంచి మనకి అడ్వాన్స్ 2,500 వచ్చింది. జర్నల్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డేటా టు కమలా అకౌంట్ బై క్యాష్ అకౌంట్ బ్రాకెట్ లో వచ్చేసి అడ్వాన్స్. సో 2,500. ఓకే, తర్వాత Kamala sent account sales with the following information. Half of the goods were sold for rupees 12,000. Goods అమ్మినందుకు ఎంట్రీ Kamala account data to consignment account. Credits and by Kamala account bracket లో వచ్చేసి సేల్స్ 12,000. ఎంట్రీ ఒకసారి చూడండి. Kamala account data to consignment account. కమలా అకౌంట్ లో డెబిట్ సైడ్ వచ్చేసి టు కన్సైన్మెంట్ అకౌంట్ వచ్చేసి 12,000. ఓకే, తర్వాత సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అంటే కన్సైన్ ఎక్స్పెన్సెస్. సో కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కమలా అకౌంట్ బ్రాకెట్ లో కావాలంటే ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్స్ వచ్చేసి మనకి 600. ఓకే, కమలా అకౌంట్ ఏంటి చూడండి. కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కమలా అకౌంట్ లో క్రెడిట్స్ అండ్ బై కన్సైన్మెంట్ అకౌంట్ 600. తర్వాత 5% కమిషన్. సేమ్ మళ్ళీ అదే ఏంటి కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కమలా అకౌంట్ బ్రాకెట్ లో కావాలంటే కమిషన్. సో 12,000 మీద వచ్చేసి మనకి 5% ఇచ్చారు. సో 1,200 లో సగం కాబట్టి హాఫ్ 600 రూపీస్. ఏంటి చూడండి. కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కమలా అకౌంట్ లో క్రెడిట్స్ అండ్ బై కన్సైన్మెంట్ అకౌంట్ వచ్చేసి 600. ఓకే, తర్వాత గివ్ లెడ్జర్ అకౌంట్స్. దట్స్ ఆల్. ఒక్కసారి ఇప్పుడు మనం ప్రాఫిట్ తేల్చబోతున్నాం. తేల్చే ముందు క్లోజింగ్ స్టాక్. సో క్లోజింగ్ స్టాక్ వచ్చేసి మనకి క్రెడిట్ సైడ్ రావాలి. దానికి ఏమి రాస్తామంటే స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎంట్రీ స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ అకౌంట్ 5,375. సో టోటల్ క్రెడిట్ సైడ్ వచ్చేసి 17,375 మైనస్ 10,750 మైనస్ 1,200. ఓకే, టోటల్ ప్రాఫిట్ మనకు వచ్చేసి 5,425 రూపీస్ ప్రాఫిట్. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఆల్రెడీ క్లోజ్. సో ఇక్కడికి వచ్చేసి మనకి టోటల్ డెబిట్ సైడ్ వచ్చేసి 12,000 టోటల్ చేద్దాం. దెన్ ట్రాన్స్ఫర్ టు క్రెడిట్ సైడ్. ఈ 12,000 లో నుంచి మనకి 2,500 అడ్వాన్స్ వచ్చింది. సో ఖర్చులు కమిషన్ రెండు కలిపి మనకి 1,200. సో ఫైనల్ బ్యాలెన్స్ వచ్చేసి 8,300. అయితే 8,300 మనకి ఏమన్నా బ్యాంక్ ద్వారా పంపాడో లేదండి, ఏం చెప్పలేదు కాబట్టి మనకు వచ్చేసి బై బ్యాలెన్స్ సి బై డి టు బ్యాలెన్స్ బి బై డి 8,300. ఓకే, దట్స్ ఆల్. ఇంతటితో మనకు వచ్చేసి కన్సైన్మెంట్ చాప్టర్ ఓవర్. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి వేరే చాప్టర్లోకి ఎంటర్ అవుదాం. ఇక మనకి డిస్కస్ చేయాల్సిన చాప్టర్లు వచ్చేసి నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్ అండ్ పార్ట్నర్షిప్. నెక్స్ట్ వీడియోలో ఈ 2 చాప్టర్లు ఏదో ఒక చాప్టర్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా మనం కన్సైన్మెంట్లో నేర్చుకున్నది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్సైన్మెంట్,
Consignment means dispatch of goods from one place to another place for the purpose of sale on commission basis. There are two parties in consignment, consignor and consignee. The person who sends goods is known as consignor. Consignee means the person to whom the goods are sent is known as consignee. The relationship between the consignor and consignee is principal and agent relationship. There are four technical terms which are frequently used in consignment. First one, pro forma invoice. Second one, advance. Third one, commission. Under that, ordinary commission and declaratory commission and account sales. Next వచ్చేసి valuation of closing stock. How to value closing stock? So closing stock is always calculated at cost. Cost means not only the original cost of closing stock but also proportionate expenses incurred from the place of consignor burden to the place of consignee's burden. Okay, so these are the things we have discussed in consignment. Okay, dear students, so Lucas Commerce Academy మనందరిది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో చాలామంది అకౌంటింగ్ చదివే విద్యార్థులు ఉంటారు. వాళ్ళందరికీ మన ఛానల్ గురించి ఇంటిమేట్ చేసి లైక్ చేయమని చెప్పండి, షేర్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పండి. సో వన్ మోర్ థింగ్, నేను పెట్టే వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే బెల్ సింబల్ను ప్రెస్ చేయండి, అంటే బెల్ సింబల్ నొక్కండి. ఆటోమేటిక్గా ఆ వీడియో నేను ఏ రోజు అప్లోడ్ చేస్తే మీకే నోటిఫికేషన్ ద్వారా వీడియోలు మీకు ముందుగానే తెలుస్తాయి. ఓకే, సో ఇంతటితో ఈ చాప్టర్ మనకి కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో వేరే చాప్టర్లతో ఎంటర్ అవుదాం. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.